విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వంశీని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుమారు 8 గంటల పాటు వంశీని విచారించారు. కనీసం వంశీ తరపు లాయర్లను కూడా అనుమతించలేదు. విచారణ తర్వాత భారీ బందోబస్తు మధ్య విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు న్యాయమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వంశీని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు లైవ్ లో. సురేంద్ర, మహేశ్వరి, కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 4th ACMM మేజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా పోలీసులు సిద్ధం చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులతో పాటు ఇటు పోలీసుని ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాదులు ఇక్కడ హాజరయ్యారు. మరికొద్దిసేపట్లోనే వాదనలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్దిసేపట్లో అంటే ఇప్పటికే ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్ని ముందుగా వల్లభనేని వంశీకి ఆయన తరపు లాయర్లకి అయితే ఇస్తారు. దాని తర్వాత ఈ వాదనలు అనేది కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఉదయం నుంచి కూడా వల్లభనేని వంశీ మీద ఏం కేసు పెట్టారు, ఏ సెక్షన్స్ పెట్టారు, కానీ ఎవరు పెట్టారు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పటికొచ్చి అటు కుటుంబ సభ్యులకు కానీ వల్లభనేని వంశీకి కానీ ఎక్కడ కూడా ఇది చెప్పిన పరిస్థితి లేదు. కేవలం కోర్టులో హాజరైన తర్వాత మాత్రమే అఫీషియల్గా ఇటు వల్లభనేని వంశీ అడ్వకేట్స్కి ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు అనేది ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. దాంట్లో ఏ అంశాలని జోడించారు, ఎటువంటి విచారణ చేపట్టారు, ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో రాబోతున్నాయి. ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు జడ్జి కూడా తీర్పు చెప్పబోతున్నారు. అసలు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పెట్టిన కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో అసలు రిమాండ్ వేస్తారా లేకపోతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఇస్తారా అనేది అయితే ప్రస్తుతం వేచి చూడాలి. ప్రస్తుతం కోర్టులో అయితే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేందర్.